హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న లగ్జరీ లిక్కర్ మార్ట్ టానిక్ ఎలైట్ వైన్ షాప్ను ఎక్సైజ్ శాఖ అధికారులు క్లోజ్ చేయనున్నారు. ఈ షాప్ లైసెన్స్ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. దీంతో ఉదయం 11 గంటలకే అధికారులు షాప్ వద్దకు చేరుకున్నారు. కాగా లైసెన్స్ పొడిగించాలని షాపు యజమానులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే పొడిగించలేదని సమాచారం. జూబ్లీహిల్స్లోని టానిక్ వైన్ షాప్ వద్దకు ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టానిక్ లిక్కర్ మార్ట్ స్పెషల్ జీవోతో అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం టానిక్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ఏ వైన్ షాపునకు లేని విధంగా విదేశీ మద్యం బ్రాండ్ అమ్మకాలు చేసుకునేలా గత ప్రభుత్వం టానిక్ కు అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వం ఈ లిక్కర్ మార్ట్ కు అనేక వెసులుబాట్లు ఇచ్చింది. అయితే టానిక్ లిక్కర్ మార్ట్ లో అవకతవకలు జరిగినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనిఖీలు నిర్వహించింది. ఇది ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని తేలింది. ప్రస్తుతం టానిక్ సంస్థకు హైదరాబాద్ వ్యాప్తంగా 11 ఫ్రాంచైజీలు ఉండగా క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇందులోని మద్యం బాటిళ్లను సమీప దుకాణాలకు పంపిస్తున్నారు. ప్రపంచంలోని ఎంత ఖరీదైన బ్రాండ్ మద్యమైనా ఇక్కడ లభిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి అయినా మద్యం తెచ్చుకునే వెసులుబాటు కల్పించడంతో వ్యాపారం కోట్లలో జరిగేదని చెప్తున్నారు. తాజాగా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వెనక్కిరా బ్యాగ్ వస్తుంది. ఇక్కడే ఓపెన్ చేయడే అరే కేబుల్ ఇదే అరే రెయిన్ కార్లు వేసుకొచ్చి కదా ఉన్నాయి కదా లేదా లేదంటే జర్మన్ సిక్స్ని వాడతాం
చేంజ్ బట్టి గడి వస్తే తినరా ఏ బాబు అర్థం చూడమ్మా ఏం లేదురా తూర్చినా పోతలేదురా వైట్ రికార్డింగ్ చేసుకోండి లైవ్ మధ్య మధ్యలో కంప్యూటర్ వాడుతుందా ఓకే అదే చెప్తాను ఓకే ఏమన్నా ఓకే సరే సరే డ్యూయల్ రికార్డ్ పెట్టాను హెచ్ఎండి ఏం కాదు అది ఉన్న రికార్డ్ అయితే నేను కాపీ పెట్టుకున్నాను వర్షం ఫోన్లకే నీళ్ళకి రాదు ఫోన్ బయట అంతా వర్షం రావాలి లోపలికి వస్తుంది లోపల పక్కన ఉంటే తీసుకుంటాం సార్ ఇక్కడికి రమ్మంటారా ప్యాక్ చేసిన రిజల్ట్ తీసుకుంటాం కౌంటర్ మీద ప్యాక్ చేసిన అయిపోయింది అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ లేట్ అవుతుంది ఇంకా మాకు చాలా పనులు ప్లీజ్ ప్లీజ్ ఓకే చాలా పనులు ఓకేనా ఓకే సార్ ఓకేనా టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును
పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. అంటే గతంలో కూడా ఇటు జిఎస్టీ కానీ ఎక్సైజ్ అధికారులు కూడా రేట్స్ నిర్వహించారు సార్. దాని నేపథ్యంలో కాదండి ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అంటే మిగతా మద్యం షాపులకి 2 సంవత్సరాల లైసెన్స్ సంబంధించి ఉంటే దీనిపై ఇంకా దానికంటే ఎక్కువగానే వెసులుబాటు కల్పించారని చెప్పి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. వాటి నేపథ్యం కూడా అనుకోవచ్చు సార్. అదే ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏదైతే 2 సంవత్సరాల పరిమితి మాత్రమే ఉంటుందో ఈ రూల్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఈ రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏంటి సార్? లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్, ఏమన్నా మొత్తం తనిఖీలు ఏమన్నా చేస్తున్నారా? ఇంకా తనిఖీలు ఏం లేదండి. అతని దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాకును కౌంట్ చేస్తున్నాము. అది నియర్ బై ఎవరు ఉంటే తర్వాత యాజ్ పర్ రూల్స్ వేరే షాపులకు కేటాయిస్తాం. అంటే సుమారు ఎంత వర్త్ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చేస్తున్నాం. 1.5 crores వర్త్ స్టాక్ ఉందంటున్నారు. అది యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నియర్ బై షాప్స్ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ బీ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు ఈ చూపిస్తే కాకుండా గతంలో వేరే వాటి మీద కూడా అటు మణికొండ కానీ లేకపోతే ఇటు వేరే ప్రాంతాల్లో కూడా జిఎస్టీ ఎక్సైజ్ కూడా రైడ్స్ చేసింది. సో వాటి మీద కూడా తదుపరి చర్యల్లో భాగంగా ఏమన్నా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా? అవి ఆ కేసులు ఉంటాయండి. అవి ఎలైట్ రూల్స్ ప్రకారం జరిగేది కాదు. అవి ఇప్పుడు ప్రస్తుతానికి విచారణలో ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడము. ఈ ఎలైట్ షాప్ అనేటువంటి దిస్ ఈజ్ సెపరేట్. మామూలుగా ఎలైట్ షాప్ 2016 పేరిట ఒక్కదానికి మాత్రమే అనుమతులు తీసుకుని చాలా చోట్ల కూడా పెట్టారన్నది అభియోగం, ఆరోపణ. లేదండి, అలాంటిది ఏం లేదు. ఒకటే షాప్కు ఎలైట్ షాప్ రూల్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. విదేశీ మద్యం అనేటువంటిది బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా దిగుమతి అయినటువంటిది మాత్రమే షాప్లో అమ్ముతారు. అంత మాత్రమే ఉంది. విదేశీ మద్యం ఏ షాప్లోనే విక్రయించవచ్చు. దిగుమతి చేసుకునేటువంటిది బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే చేసుకుంటాం. ఈ షాప్ యజమాని తప్పిదాలు లేదండి, అలాంటిది ఏం లేదండి. మేము ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్య ఇది. అతను లైసెన్స్ రెన్యువల్ ఏదైతే ఉందో అది రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి అతను లైసెన్స్ ఇయర్ ముగిసినందున బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ ఇది సాక్షి కేబుల్ తీరా. వెళ్ళకండి లోపలికి, అక్కడ తీసుకోండి చాలు. भैया